తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఏసీపీ కుశల్కర్, సిఐ నవీన్ కుమార్, ఫరూక్ నగర్ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, కేశంపేట జెడ్పీటీసీ తాండ్రా విశాల శ్రావణ్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారు. హలో, మాకు డ్రోన్ కెమెరాకి ఫ్రంట్ సైడ్ నుంచి తీయాలా? డ్రోన్ కెమెరా ఫ్రంట్ సైడ్ నుంచి పూలమాల వేసేది వచ్చేటట్టుగా తీయాలా? దయచేసి అందరూ కూడా క్యూ లైన్ లో ఉండాలి. భాగంగా ఈరోజు 11వ రోజు అంటే 12వ తారీఖు నాడు తెలంగాణ 2K రన్ షాద్నగర్ పట్టణంలో పోలీసుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏసీ మన దేశాన్ని ప్రగతిని చెబుతూ దాంట్లో భాగంగానే పోలీసు వారు తెలంగాణ రన్ నిర్వహించడం తదనంతరము మనము ఇంకా మన పట్టణంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పల్లెల్లో పట్టణాల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిన విషయాన్ని రోజుగా పోలీసు వారు నిర్వహించిన రన్ కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలు అంజన్న గారు, మరి ఏసీపీ గారు, సిఐ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి 10 రోజుల ఈ 21 రోజు కార్యక్రమంలో ముఖ్యంగా పోలీసు వారు, అదేవిధంగా యువకులు, వివిధ డిపార్ట్మెంట్ల వారు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ రను విజయవంతం చేశారు. చాలా సంతోషంగా చాలామంది పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ వస్తే శాంతి భద్రతలు క్షీణిస్తాయి, తెలంగాణ వస్తే నాకు స్వతంత్ర రాజ్యం అయితే అని చాలామంది తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండే, అది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా నొక్కి చెప్పేది. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా ఆంధ్రగా తెలంగాణ వద్దని అంటారు ప్రజలు. కాబట్టి అట్లా కాదు, వాళ్ళ మాటలకు భిన్నంగా ప్రజలకు అనుమానాలకు పారదోలి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి పరిపాలన అందిస్తారు. శాంతి భద్రత మీద ఆయన దృష్టి కేంద్రీకరించి మంచి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి అన్ని పరిపాలన సంస్కరణలు చేసి చాలామంది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మనము 20 రోజులు జరుపుకుంటూ ఉన్న సందర్భంలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దానిలో భాగంగానే 2 కిలోమీటర్స్ రన్ అనేది షాద్నగర్ మున్సిపల్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి ఈ మున్సిపల్ గ్రౌండ్లో స్టేడియంలో ఇక్కడ ముగించడం జరిగింది. ఈ రన్కి అశేషంగా జనాలు, యూత్, అదేవిధంగా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు వచ్చి ఈ కార్యక్రమం అంతట్లో పార్టిసిపేట్ అయ్యి ప్రజల్ని ఉత్తేజపరిచినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాకముందు, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా సంస్కరణలు తీసుకొచ్చింది, ఏ రకంగా ప్రజలకు చేరువైందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా డీజీపీ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మా కమిషనరేట్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చింది. ఈరోజు 100 డయల్ కాల్, ఒక 100కు కాల్ చేస్తేనే మీ ఊరికి కానీ మీ ఇంటికి కానీ పోలీసు బండి మీద వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి గాను ప్రభుత్వము ప్రతి పోలీస్ స్టేషన్కి 10 మోటార్ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. బ్లూ కోడ్స్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ మొబైల్ ఒక పోలీస్ స్టేషన్కి 3 ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది. ఇన్నోవా క్రిస్టా, ఒకటి SHOకి, 2 పెట్రోల్ మొబైల్కి. ఆ రకంగా కాల్ వచ్చిన వెంటనే పెట్రోల్ మొబైల్ కానీ లేకుంటే బ్లూ కోడ్స్ కానీ మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్నాలజీ కూడా చాలా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఈరోజు సీసీ కెమెరాలు ఈరోజు 10 లక్షలు దాటిపోయింది రాష్ట్రంలో. అదేవిధంగా మన షాద్నగర్లో కూడా ఈరోజు సీసీ కెమెరాలు 5,000కు పైన సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ప్రతి ఊర్లో కనీసం ఒక 6 కెమెరాలు ఉండే విధంగా మేము గత 1 ఇయర్ నుంచి కష్టపడుతూ ఉన్నాం. ప్రతి ఊర్లో కూడా మన కెమెరాలు ఉన్నాయి. కనీసం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు, అదేవిధంగా టెంపుల్స్, ప్రజలందరూ గుమిగూడే ప్రాంతంలో ఒక 6 కెమెరాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ అదేవిధంగా ప్రజా సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజలతో మమేకమై పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసుకొని ప్రజలతో ప్రతి పోలీసు వర్క్లో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి కానీ ఇటువంటి అరికట్టడంలో కానీ